హాయ్ హలో, ఐఎమ్ పిఎన్ఆర్. ఫ్లైట్ దిగిన తర్వాత మ్యారిటో రిసార్ట్ చెక్ ఇన్ అయిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత క్రూజ్ డిన్నర్కి ఎటర్నల్లో ఉన్నట్టు క్రూజ్ డిన్నర్కి అనేది తీసుకురావడం జరిగింది. క్రూజ్ డిన్నర్కి ఆల్రెడీ మన నేమ్స్ ఇచ్చేసి ఉంటారు కంపెనీ వాళ్ళు. అయితే ఇది మనం మళ్ళీ మన నేమ్ చెప్పి ఐడి ప్రూఫ్ చెప్పి కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకు 2 టోకెన్స్ ఇవ్వడం జరిగింది. టోకెన్స్ ఎందుకు ఇచ్చారు ఏంటో నాకు తెలియదు, పాకెట్లో పెట్టుకున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే ఇది క్యాషినో, అంటే క్యాషినో అనే గేమ్ ఇక్కడ చాలా అఫీషియల్. ఆల్రెడీ మనం క్రోమ్లో కొట్టినా మనకి తెలుస్తుంది. ఈ యాక్చువల్లీ ఇది 4 లేయర్స్. ఫస్ట్ సెకండ్ 2 లేయర్స్ మొత్తం క్యాషినో గేమే ఉంటుంది. క్యాషినో గేమ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే నాకు ఇచ్చిన కాయిన్ అనేది ఫ్రీ కాయిన్, అంటే క్యాషినో గేమ్ అలవాటు ఉన్న వాళ్ళు ఆ 2 కాయిన్స్ యూజ్ చేసుకొని ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం 99% గేమ్ తెలియదు కాబట్టి పోతుంది. అక్కడ నుంచి మాది 3-4 ఫ్లోర్లలో మాది డిన్నర్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. అలాగే గోవా కల్చరల్ డ్యాన్సెస్ క్రూజ్లోనే అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత మందుబాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. తాగిన వాళ్ళకి తాగినంత అన్లిమిటెడ్ వైన్, బీర్, విస్కీ, బ్రాందీ, రమ్ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తాగుతూ తింటవచ్చు, తూలుతూ ఎలా అయినా ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, జనం వెయిటింగ్ ఆల్రెడీ పెగ్గల కోసం ఎవరికలా వెయిట్ చేస్తున్నారు. అన్లిమిటెడ్ 10కి ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి స్పీడ్ బ్రేకర్లు కూడా వేయడం జరుగుతుంది పీపుల్స్. తర్వాత అక్కడ గోవా కల్చరల్ డ్యాన్స్ ఆల్రెడీ చూపించాం కదా, తాగుతూ తింటూ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. క్రూజ్ జర్నీ అయితే మామూలుగా అయితే ఆ బఫెట్ అనేది 1500 నుంచి 5000 వరకు ఉంది, లగ్జరీని బట్టి ఉంది. కాబట్టి క్రూజ్ జర్నీ అనేది ఎక్సలెంట్. ఫుడ్ విషయానికి వస్తే తెలిసింది కదా, నార్త్ సౌత్ ఈ 2 వాళ్ళకి ఎవరికి ఏ ఫుడ్ కావాలో మ్యాక్సిమం ఎక్కువ సలాడాలు ఎక్కువ ఉంటాయి. నాన్ వెజ్ కర్రీలో ఫిష్, తర్వాత చికెన్ కామన్, తర్వాత మిగతా అన్నీ ఆల్మోస్ట్ స్వీట్ అన్నీ ఉంటాయి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తిని ఎంజాయ్ చేస్తూ తాగుతూ తూలుతూ చేసుకోవచ్చు. బాగుంది, లగ్జరీగా ఉంది, చాలా ఎక్సలెంట్ క్రూజ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ వెరీ సో మచ్ చూసినందుకు. థ్యాంక్ యూ.